హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. మొగల్ నాలా దగ్గర ఫర్నిచర్ ఖజానాలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో 3 కార్ఖానాలకు మంటలు వ్యాపించాయి. 6 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.5 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని వివరాలు కిరణ్ అందిస్తారు. మల్కాపూర్లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు 3 ఫర్నిచర్ సంబంధించిన గోదాములు కూడా అగ్నికి ఆహుతాయి. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా అక్కడక్కడ కూడా కార్నర్లో ఇంకా పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. దాదాపు 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తి అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ ఫైర్ రేంజ్ ఆఫీసర్ వెంకన్న గారు ఉన్నారు. వెంకన్న గారితో మాట్లాడు. సార్, ఉదయం ఎన్ని గంటలకు జరిగింది సార్ ఇన్సిడెంట్? ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి సార్ ఇక్కడ? మనకు ఉదయం ఎర్లీ అవర్స్ 2:33 ఫైర్ గ్రౌండ్ నుంచి మాకు ఫైర్ కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే ఇది మొగల్కా నాలా అంటారు ఏరియా దీన్ని. సో ఇమీడియట్ గా ఒక 6 వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఆ 6 కూడా ఒకటి రాజేంద్ర నగర్, లంగరౌజు అండ్ గౌలిగూడ, చందులాల్ బారాదారి, యాకత్పుర, అన్నపూర్ణ ఈ అన్ని వెహికల్స్ వచ్చినాయండి. చాలా 3 పెద్ద గోడౌన్లు ఉన్నాయి, మీకు కనపడుతూనే ఉన్నాయి. లోపల కూడా చిన్న పార్టేషన్స్ ఉన్నాయి. మొత్తం వుడ్ కు సంబంధించిన వర్క్ నడుతుంది. దీంట్లో మ్యానుఫ్యాక్చర్ అంతా వుడ్ కటింగ్ చేస్తారు. అదంతా కూడా కాజా ఫైర్ అయితే అండర్ అసెస్మెంట్ ఉంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉంది. ప్రాపర్టీ ఎంత లాస్ అనేది కూడా అండర్ అసెస్మెంట్ ఉంది. సో ఫైర్ మొత్తం కన్ఫైన్ చేసేసినాం, కంట్రోల్ చేసినాం. ఫైర్ పక్కకు కూడా ఇంకా గోదాములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎటు కూడా ఎక్స్టెండ్ కాకుండా మొత్తం ఫైర్ ఫైటర్స్ బాగా హార్డ్ వర్క్ చేశారు. ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ గానీ లైఫ్ లాస్ గానీ జరగలేదండి. సార్, ప్రమాదం ఎలా జరిగిందని మీరు ప్రాథమికంగా మనం గుర్తించారా? ఎందుకంటే వైపు వర్షం పడుతుంది, తెల్లవారు కూడా. సో ఇన్సిడెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? అసలు మంటలు ఎన్ని షాప్స్ వరకు కూడా వ్యాపించాయి? దీంట్లో మొత్తం 3 మెయిన్ సెట్స్ ఉన్నాయండి. దాంట్లో పార్టేషన్ చేసి డిఫరెంట్ అంటే యాక్టివిటీస్ చేస్తున్నారు. అంటే ఇది వుడ్ కటింగ్ సంబంధించినవి. సో అటు సైడ్ వెనక సైడ్ ఎక్కడనో జరిగి ఉంటుంది. అది ఇన్వెస్టిగేషన్ లో ఉంది. అది కరెంటుతో జరిగిందా, ఎట్లా జరిగింది ఏంటి అనేది అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. మంటలైతే మొత్తానికి అన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించారనే తెలుస్తుంది. అంటే దాదాపు రాత్రి 2:33 మనకు ఫైర్ కాల్ ఇచ్చారు కంట్రోల్ రూమ్ ద్వారా. ఇమీడియట్ గా 5 మినిట్స్ లోపలనే నియర్ బై వెహికల్స్ వచ్చినాయి. దాని తర్వాత పక్కన ఉన్న వెహికల్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గోదాం పక్కనే ఉన్న మరొక 2 గోదాములు, మొత్తంగా 3 గోదాములు, ఫర్నిచర్ సంబంధించిన 3 గోదాములు ఈ వుడ్ ఏవైతే తయారు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. వెనుక నుంచి మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా. అక్కడక్కడ మాత్రం కార్నర్లో ఇంకా పొగలు వ్యాపిస్తూనే ఉన్నాయి. సో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇతరత్ర కారణాలు ఏ విధంగా ఉన్నాయనేది మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. న్యూస్ టీమ్ కూడా కొన్ని ఆధారాలు సేకరించింది. దాదాపు 6 గంటలు 6 ఫైర్ ఇంజిన్ల సహాయం ద్వారా గంటకు పైగా శ్రమించి మొత్తంగా ఈ గోదాం